ఫెంగల్ తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఫెంగల్ తుఫాను దూసుకొస్తోంది. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాను కదులుతోంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏదైతే ఫెంగల్ తుఫాను మరింత బలపడి అది దాని ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలు కూడా వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏదైతే ఫెంగల్ తుఫాను చేస్తుందో అది గడిచిన 6 గంటల్లో కూడా అది 7 కిలోమీటర్ల వేగంతో కూడా తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కూడా ప్రస్తుతానికి పుదుచ్చేరికి అలాగే చెన్నైకి మధ్య కూడా ఈ కేంద్రీకృతమై అవుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తిరుపతి, నెల్లూరు అంటే తీరం వెంబడి ఉండే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతాల్లో కూడా దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు అలాగే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా చూసుకుని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నాడు. ఆకస్మిక వరదలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే ఇప్పటికే రైతులు కూడా తమ పంటలు కాపాడుకునే ప్రయత్నం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పంట పొలాలు అంటే ఉరుములు మెరుపులు ఉండే వర్షాలు కావడంతో కూడా ఉరుముల నేపథ్యంలో కాపాడుకునే విధంగా పంట పొలాలకు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.